సమయం ఆల్రెడీగా మనకు 9:37 అయింది. ఎంతవరకు దేవుడు మనలను కనికరిస్తాడో అంతవరకు మనం దేవుని యొక్క వాక్యం విందాం. ఆయన మార్గమును పోవుచుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. సృష్టికర్తన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ఈ లోకంలో యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు 3.5 సంవత్సరము ఆయన దేవుని రాజ్య ప్రకటన చేస్తూ పరిచర్య చేస్తూ ఉన్న సమయంలో ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుకతో గుడ్డితనము కలిగినటువంటి ఒక అతను తారసపడ్డాడు. అనగా లోకంలో చాలా మంది ఉంటారండి. చాలా రోగాలతో ఉండే వాళ్ళు ఉంటారు. కుంటి వాళ్ళు ఉంటారు, గుడ్డి వాళ్ళు ఉంటారు, చెవిటి వాళ్ళు ఉంటారు, మూగ వాళ్ళు ఉంటారు, కడుపు నొప్పితో ఉన్న వాళ్ళు ఉంటారు, జ్వరాలతో ఉన్న వాళ్ళు ఉంటారు. రోగస్తులు లేకుండా ఏ గ్రామం ఉంటుంది, ఏ ఊరు ఉంటుందండి? ఎవరైనా చెప్పగలరా? మా గ్రామంలో ఊరికి రోగం లేదండి, అందరూ బాగున్నా చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే మన మనుషులం, ఎందుకంటే మన మట్టోళ్ళం. మట్టిలో ఎన్ని ఖనిజాలు కలిసి ఉంటాయో మన శరీరం కూడా అన్ని ఖనిజాలు కలిసి ఉంటాయి. మట్టిలో బాసులు ఉంటే మనలో బాసు ఉంటుంది, మట్టిలో ఇనుము ఉంటే మనలో ఇనుము ఉంటుంది, మట్టిలో జింక్ ఉంటే మనలో జింక్ ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మానవుణ్ణి దేవుడు మట్టితో సృష్టించాడు. గట్టిగా తప్పపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అని సృష్టించలేదు దేవుడు మనుషుల్ని. మట్టి తీసి మట్టిని బొమ్మ చేసి ఆ బొమ్మలో ఆయన జీవాన్ని, ఆయన వాయువును, ఆయన ఆత్మను ఊదితే మట్టి మనిషిగా మారి. We are not a simple man, we are image of God. దేవుని యొక్క స్వరూపము మనము. అంత తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. నువ్వు ఎక్కడో చెట్లో నుంచో, ఎక్కడో పుట్లో నుంచో పుట్ల. మనం కోతుల్లో నుంచి అసలు రాలా. కోతులకున్న జీవకణాలు వేరే, మనిషికున్న జీవకణాలు వేరే. ఎప్పుడు జీవకణాలు ఎక్కడ పెరగవు. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఉంటాయి. ఒకటి పెరగదు, ఒకటి మారదు. కోతులకున్న జీవకణాలు అలే ఉంటాయి, మనుషులకున్న జీవకణాలు అలే ఉంటాయి. కోతి ఎప్పుడు మనిషి కాదు, మనిషి ఎప్పుడు కోతులు కాలేడు. ప్రభువు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక గుడ్డివాడు కనిపిస్తే ఆయన శిష్యులు వచ్చి ఆయన అంటున్నారు, ప్రభువా ఇదిగో ఈ పిల్లవాడు పుట్టుకతో గుడ్డివాడు. కనిపిస్తూనే ఉంది కదయ్యా, పైగా మీరు చెప్పాలనా? అదే ప్రభా మీతో ఏమంటున్నామంటే ఈ గుడ్డివాడు మేము చాలా కాలం నుంచి మాకు తెలుసు. ఈ గుడ్డివాడు పుట్టుకతోనే గుడ్డివాడుగా ఉన్నాడు. అయితే మాకు వచ్చిన సమస్య ఏంటంటే ఈ గుడ్డివాడుగా పుట్టడానికి ఇతను పాపం చేశాడా, ఇతను తల్లిదండ్రులు పాపం చేశారా? ఎంత మంచి ప్రశ్న అండి. ఇతడు గుడ్డివాడుగా పుట్టడానికి, సమస్యలతో పుట్టడానికి, దుఃఖాలతో పుట్టడానికి, వేదనలతో పుట్టడానికి, అసలు మనిషిగా గుడ్డివాడుగా పుట్టడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో తెలియదు. కానీ మొత్తానికి 2 కారణాలు చెప్పారు వాళ్ళు. ఒకటి కారణం ఏంటంటే వీడు పాపం చేశాడా? ఎవరిని అడగాలండి? నువ్వు అడిగితే చెప్పగలవా? ఏమండి వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు పాపం చేశాడా అని అడిగితే నువ్వు చెప్పగలవా? నన్ను అడిగితే నేను చెప్పలేనండి. మీరు చెప్తారు, మీరు అంత తెలియగల వాళ్ళేమో, మీ చేతులు అంత అద్భుతం ఉందేమో నాకు తెలియదు. కానీ నాకు మాత్రం చేత కాదు. ఎందుకు గుడ్డివాడుగా పుట్టాడో నాకైతే తెలియదు. అయితే శిష్యులు వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు చేసిన పాపమా అని ప్రశ్నించటకు వీళ్ళకున్నటువంటి నమ్మకం ఏంటి? అప్పుడు వాళ్ళ ఉద్దేశంలో యేసు ఎవరు? Who is Jesus to this blind man? ఈ గుడ్డివానికి యేసు ఎవరు? ఈ ప్రశ్న మీకు రాకపోవచ్చు. నేను బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు నేను ప్రశ్నలు వేసుకుంటా ఉంటే ఇదేంటి ప్రభు అని అడుగుతూ ఉంటా మోకాళ్ళ మీద కూర్చొని. అప్పుడు ప్రభు చెప్తూ ఉంటాడు ఇది అని. అనగా వీడు గుడ్డివాడుగా పుట్టడానికి ఒక కారణం చెప్తున్నాడు, పాపము అని. ఆ పాపము తెలిసిన వాడు ఎవరో తెలుసా? దేవుడు ఒక్కడే. గట్టిగా చప్పట్లు కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనుషుడు చేసిన పాపము వాడికి తెలియదు. అది వాడు హృదయంలో ఉంటుంది.
ఆ హృదయాన్ని జెరాక్స్ చేయడానికి, ఆ హృదయాన్ని ఎగ్జామ్ చేయడానికి, ఆ హృదయాన్ని స్కానింగ్ చేయడానికి, ఆ హృదయాన్ని మరి ఎంఆర్ఐ దీనికి తీసుకెళ్ళడానికి, ఎంఆర్ఐకి ఒక్కడ మిషన్ లేదు. ఉన్నది ప్రభు దేవుని దగ్గర మాత్రమే. నీ హృదయంలో పాపం ఉంటే, నా హృదయంలో పాపం ఉంటే, మనలో పాపములుంటే చూడగలిగిన దేవుడు ఒక్కడే. అసలు అడుగుతున్నావు, వీడు పాపం చేశాడా అంటే పాపం చూసేది దేవుడే కదా, ఆ దేవుడు వేసే కదా. గట్టి సౌండ్ పరచండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ కెన్ సీ యువర్ సిన్ ఇన్ యువర్ హార్ట్ అండ్ యువర్ మైండ్ అండ్ యువర్ బాడీ. యేసు మాత్రమే మనలో ఉన్న పాపము చూడగలడు. కనుక యేసుని అడుగుతున్నారు, అయ్యా వీడు పుట్టి గుడ్డివాడుగా పుట్టడానికి కారణం ఏంటి? పాపమా, శాపమా, లేకపోతే వీరి శరీరంలో పుట్టినటువంటి రోగమా? పాపం కాదు, శాపం కాదు, రోగం కాదు, మరి ఏంటి చెప్పయ్యా? ఇంకొక మాట కూడా అడిగారు, మనము ప్రశ్నలతో పుట్టాం. మన జీవితం అంతా ప్రశ్నలే. ఇదేంటి, అదేంటి, అదేంటి, ఇదేంటి. కొన్ని ప్రశ్నలకు సమాధానం వస్తుంది, కొన్ని ప్రశ్నలకు సమాధానం రాకపోవచ్చు. కానీ దేవుని దగ్గర ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. గట్టిగా చదవబడతాడు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ కెన్ గివ్ ఎనీ క్వశ్చన్ టు ఎనీ ఆన్సర్. ఏ ప్రశ్నకైనా ఏ సమాధానం చెప్పగలడు ఆయన. మొదటిగా వీడు పాపం చేసి పుట్టాడా? అదేంటయ్యా ఇదేం ప్రశ్న, పిచ్చి ప్రశ్న. మీరు ఎవరైనా కూడా పుట్టకముందే పాపం చేస్తారా? పిచ్చి ప్రశ్న. ఏంటి అసలు వీళ్ళు శిష్యులే? నిజంగా నాకు అర్థం కాదు, నాకు అంతుపడి సావదు. మీరు ప్రభువుతో తిరుగుతున్నారు. ఎవరైనా పుట్టిన తర్వాత పాపం చేస్తాడు, కానీ పుట్టకముందు ఎవరైనా పాపం చేస్తారా? ఎవరైనా పుట్టకముందు పాపం చేస్తారా? కొన్ని డెఫినెన్స్ ఈరోజు ఎగిరిపోవాలి. ఆమె మన హృదయంలో కొన్ని తీర్మానాలు పగిలిపోవాలి. వాళ్ళ పుట్టక ముందు ఎవడు పాపం చేయడు, అలా అనుకోవడం మన తప్పు. ప్రభు చెప్తున్నాడు, పాపము చేయలేదు. ఇతడు పుట్టుకతో పాపం చేయలేదు, పుట్టిన తర్వాత కూడా పాపం చేయలేదు. మరి వీళ్ళు తల్లిదండ్రులు పాపం చేశారా? దీనికి ఒక కారణం ఉంది. ఇది మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. వీళ్ళు ఏం చేశారు? తల్లిదండ్రులు ఏ పాపం చేశారు? వీడు గుడ్డివాడుగా పుట్టాడు. ఈ తల్లిదండ్రులు ఏ పాపం చేశారో వాడు ఇల్లు చెడు పారిపోయాడు. వీడు తల్లిదండ్రులకు ఏ పాపం చేశాడు? మెంటలు వచ్చేసింది. ఈ తల్లిదండ్రులు ఏ పాపం చేశారో ఈ పరిస్థితి మారిపోయింది అని మనం అందరం అనుకుంటున్నాం కదా. అలాగే అనుకుంటున్నాం వీళ్ళు కూడాను. వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు తల్లిదండ్రులు చేసిన పాపం. తల్లిదండ్రులు చేస్తే గుడ్డోళ్ళుగా పుడతారా? అనగా పాపానికి అంత శక్తి ఉందా? ఎవరైనా పాపం చేస్తే పిల్లలకి శాపాలు వస్తాయా? శాపాలు వస్తాయా? రోగాలు వస్తాయా? మనకు తెలుసు కదండి, మనకు తెలుసు. ఏమని తెలుసు? తల్లిదండ్రుల నుంచి కొన్ని రోగాలు పిల్లలకి సంక్రమించవచ్చు. ఉదాహరణకి తల్లిదండ్రులకు బీపీ ఉంటే పిల్లలకు బీపీలు వస్తాయి. ఉదాహరణకు తల్లిదండ్రులకు క్యాన్సర్ ఉంటే పిల్లలకి క్యాన్సర్ రావచ్చు. ఉదాహరణకు తల్లిదండ్రులకు షుగర్ వ్యాధి ఉంటే, మధుమేహ వ్యాధి ఉంటే పిల్లలు కూడా రావచ్చు. అలా అంటారా? లేకపోతే పాపం చేస్తే వచ్చిందంటారా? హెరిడిటరీ ఉంది ప్రపంచంలో. ప్రజల యొక్క జీవితాల్లో వంశపారంపర్యంగా వచ్చేటువంటి వ్యాధులు ఉన్నాయి. ఇదేమైనా వంశపారంపర్యంగా వచ్చేటువంటి వ్యాధ? అలాగైతే తల్లిదండ్రులు పాపం చేశారా? ఎవరిని అడుగుతున్నారు ఈ ప్రశ్న? ఎవరిని అడుగుతున్నారండి? మనుషులను అడుగుతున్నారా లేక దేవుణ్ణి అడుగుతున్నారా? అనగా వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేసినట్టు యేసు ప్రభువుకు తెలుసా? వాళ్ళు పాపం చేశారా పాపము చేయరా అనేది యేసు ప్రభువుకు తెలుసా? యేసు ప్రభు వాళ్ళ తర్వాతే కదా పుట్టాడు. వాళ్ళకంటే ముందు యేసు ప్రభు పుట్టలేదు కదా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క వయసు ఎంత? 30 సంవత్సరాలు దాటింది. ఈ పిల్లవాడి వయసు ఎంత? 40 సంవత్సరాలు దాటింది. అనగా యేసుక్రీస్తు ప్రభు కంటే ఈ పిల్లవాడి వయసు ఎక్కువ కదా. యేసు ప్రభు వాడిని బాగు చేసిన తర్వాత ఆ పరిశీలు శాస్త్రులు ఆయన పట్టుకొని, ఆ కుర్రాన్ని పట్టుకొని
అబ్బాయి నువ్వే నాకు గుడ్డోడు అంటే, అవునండి నేనే గుడ్డువాడిని. అవునా నువ్వే కదా గుడ్డివాడు? అవును నేనండి గుడ్డివాడిని. మరి నీకు ఎవరా బాగు చేసింది? ఎవరా నీకు కళ్ళు ఇచ్చింది? ఎవరా నీకు చూపించింది? అదెంత నాకు తెలియదు బాబు, ఆయన ఎవరో నాకు తెలియదు. అవునా, మీ అమ్మ నాన్న పిలవరా? ఇంకా అమ్మ నాన్న తీసుకొచ్చారు. నిజం చెప్ప రండి ఇక్కడ ముందు రండి. అండ్ పెద్ద అధికారులు కదండి, వాళ్ళు భయపడుతూ వచ్చారు. నిజం చెప్పండి, ఆ గుడ్డోడు మీ కొడుకే కదా? అవునండి. వాడు గుడ్డివాడుగా పుట్టింది నిజమే కదా? అవునండి. ఆడు పుట్టుకతోనే గుడ్డివాడండి. మరి ఇప్పుడు చూస్తున్నాడు కదా? అవునండి చూస్తున్నాడండి. ఇప్పుడు వాడికి చూపించింది? అవునండి చూపించింది. అట్టొచ్చారే అది అడగకండి, ఎందుకంటే వీళ్ళు చర్చలను తీసేస్తారు కానీ నిజం చెప్తే మందిరంలోకి రాని వీళ్ళంత మూర్ఖులు, వీళ్ళ అధవధికారం అలా ఉన్నాయి. దానికి భయపడిపోయారు. ఒకవేళ మమ్మల్ని మందిరానికి రానివ్వరేమో అని వాళ్ళు భయపడిపోయి, ఏమండి మీకు కాస్త జ్ఞానం ఉంది కదండి, ఆడు వయసు వచ్చాడండి, వాడికి వయసు వచ్చింది, ఆడు సంగతి ఆడే చెప్పుకోగలడు, మమ్మల్ని ఇసికించకండి, మమ్మల్ని ప్రశ్నించకండి, ఆడు పెద్దోడు కాబట్టి ఆడిని అడగండి. ఓహో అట్టొచ్చిందా, ఓకే. అరే బాబు నువ్వు రారా మళ్ళీ, నిజం చెప్పరా, నువ్వు గుడ్డోడుగా పుట్టావుగా? అవునండి నేను గుడ్డోడిని. మొన్నటిదాకా అడుక్కున్నావుగా? అవును సార్ నేనే. మొన్నటిదాకా గుడ్డోడు అన్నారు కదా? అవునండి నన్నే గుడ్డోడు అన్నారు. మరి నీకు ఎలా వచ్చింది ఆ చూపు? అదేనండి చెప్పింది ఇందాక నేను. ఆయన ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు ఆ గుడ్డివాడు కంటే చిన్నోడా పెద్దోడా? చెప్పాలి, చిన్నోడా పెద్దోడా? చిన్నోడు. వాళ్ళ తల్లిదండ్రుల కంటే యేసు ప్రభు చిన్నోడా పెద్దోడా? చిన్నోడు. అలాంటప్పుడు ఈ శిష్యులు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే అర్థవంతంగా ఉందా? ప్రభువా వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపమా అంటే యేసు ప్రభు ఎవరై ఉండాలి? వాళ్ళ తల్లిదండ్రుల కంటే ముందు వాడై ఉండాలి. గట్టిగా చప్పట కొట్టేది కొన్నిసార్లు మన వాక్యం చేస్తే సరిగా అర్థం కాదు, కొన్నిసార్లు ప్రభు పాదాలు పట్టుకుంటేనే మనకు అర్థం అవుతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభు ముందున్నవాడు. అప్పుడు అన్నారు పరిసయ్యులు, అరే నువ్వు జానబెత్తుడు లేవు, నీ వయసు ఏంటి అసలు? నీ వయసు 50 సంవత్సరాలు కూడా లేవు, నువ్వు అబ్రహాము కంటే గొప్పవాడువా? అనగా 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మా తండ్రి అయిన అబ్రహాము కంటే గొప్పవాడువా? నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటే, అవును నేను అబ్రహాము కంటే గొప్పవాడు, నా ఇద్దరు చూడాలని ఆశపడ్డాడు. ఇచ్చిగా పిచ్చి పెట్టింది. ఈయన అబ్రహాము కంటే ముందున్నాడా? అవును, ఆయన అందరికంటే ముందున్న దేవుడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రపంచాన్ని పుట్టించినటువంటి సృష్టికర్త కనుక అందరికంటే ముందున్నవాడు అని శిష్యులు చెప్తున్నారు. నువ్వెవరో కాదయ్యా, నువ్వు ముందున్నవాడు కనుక నీకే తెలుసు. తల్లిదండ్రులు పాపం చేశారా, వీడు పాపం చేశారా, మేము పాపం చేశామా, అందరూ పాపం చేశారా అని చెప్పడానికి నీకొక్కడికే అధికారం ఉన్నది. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రభు అంటున్నాడు, దానికి జవాబు చెప్తున్నాడు, వీడైనను వీనిని కన్నవారైనను పాపము చేయలేదు. వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు. కెన్ యూ సే దట్ ఇఫ్ ఎనీవన్ సిన్ అగైన్స్ట్ యూ, యూ కెన్ సే దట్ he did not do any sin. నీకు వ్యతిరేకంగా ఎవరైనా తప్పు చేస్తే అతడు పాపము చేయలేదని ఈ ప్రపంచంలో ఏ మనుష్యుడైనా చెప్పగలడా? నేను చెప్తాను, నేను కూడా చెప్తున్నాను, నువ్వు పాపం చేయలేదు, నువ్వు పాపం చేయలేదు, పాపం చేయలేదు, నువ్వు పాపం చేయలేదు నేను చెప్తాను. కానీ చెప్పడానికి నాకు అర్హత ఏంటి? ఎలా చెప్పడానికి నాకు అర్హత ఏంటి? నాకు అర్హత లేదు. అయినా నేను చెప్పగలను, నా ఇష్టం, నా మూర్ఖత్వం, నా అజ్ఞానం, లేకపోతే ఏదైనా కూడా అనివ్వండి, నేను చెప్పగలను. కానీ పాపము అనేది శరీరానికి సంబంధించింది కాదు, లోకానికి సంబంధించింది కాదు. పాపం అనేది ఆత్మ సంబంధించింది, ఆత్మ కార్యాలకు సంబంధించింది, ఆత్మ రాజ్యానికి సంబంధించింది. దేవునికి సంబంధించినటువంటి మాటల్లో పాపం ఒకటి. అది మన కంటికి కనబడదు, మన చేతికి దొరకదు. యూ కెన్ సిన్ బట్ యు కెనాట్ సీ సిన్.
నువ్వు పాపం చేయగలవు, కానీ నువ్వు పాపం చూడలేవు. పాపము చూడగలిగేది దేవుడు మాత్రమే. గట్టిగా చప్పుడు కనపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమైందండి? యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. నీవు పాపం చేశావా, నేను పాపం చేశానా, మనం పాపం చేశామా, అది ఎటువంటి పాపం చేశామనేది చెప్పగలవాడు ఆయన ఒక్కడే. ఈ చిన్న వాక్యంలో అన్ని అర్థాలు లోపల పెట్టాడు ఆయన. అంత ట్రెషర్ లోపల దాగి ఉంది. పాపమును చూడగలవాడు, నువ్వు పాపము చేశావు అని చెప్పగలిగిన వాడు, నీ పాపములకు క్షమాపణ ఇచ్చేవాడు ఆయనే. గట్టిగా చప్పుడు కనపరచండి, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపానికి క్షమాపణ కావాలంటే యేసు ప్రభు మాత్రమే. ఎందుకంటే ఆయన మాత్రమే చూడగలడు నీ పాపాన్ని, ఆయన మాత్రమే నిన్ను ప్రేమించగలడు, పాపాన్ని క్షమించగలడు. క్షమించడానికి రక్తము కార్చిన యేసు మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ పాపం చేస్తాం. నాకు తెలియదు, తెలియక తప్పులు చేస్తాం. మనం అందరం కూడా ఆయన బిడ్డలమే, చిన్నపిల్లవాళ్ళమే, పసిబిడ్డలమే. వయసు 70, 80, 90 అది కాదు కావాల్సిన ఆయన. దేవుని రాజ్య విషయంలో, ఆయన వాక్యాన్ని అంగీకరించే విషయంలో, సువార్తను నమ్మేటువంటి విషయంలో మనం పసిబిడ్డలమే. ఆయన మనలను పసిబిడ్డలుగానే చూస్తున్నాడు కానీ పెద్దవాళ్ళుగా చూడట్లేదు. అరే, ఆ బిడ్డలు తెలిసి ఉంటే ఆ పని చేయరు కదా. వాళ్ళకి తెలియదు, పసిబిడ్డలకి ఎలా తెలియకుండా అలాగా తెలియదు. కాబట్టి నేను వాళ్ళని ప్రేమించాలి కదా. ఒకసారి నా దగ్గరికి ఒక అబ్బాయిని, పసిబిడ్డ, చిన్న బిడ్డ, అంత బిడ్డ, తల్లి గబగబాని ఏడ్చుకుంటా ఎత్తుకొచ్చేసింది. ఏమ్మా అన్న, పాస్టర్ గారండి, నా బిడ్డ, చెప్పమ్మా, నా బిడ్డ చెప్పమ్మా, ఎందుకు అడుస్తున్నావు చెప్పు. నా బిడ్డ తెలియక ఆ గంజిలో కాలు పెట్టి ఆ తబరంతా పైన పోసుకున్నాడు, ఒళ్ళంతా కాలు పెంచారు. నీ బిడ్డకు తెలియదా అది గంజని? తెలియదు సార్. ఆ కబుర్లో ఆ డేక్షలో వేడి గంజి నీకు తెలియదు సార్. తెలిస్తే ఎందుకు చేస్తాడు సార్ వాడు? అది తెలియకే కాలు పెడితే మొత్తం ఎగిరి పైన పడింది, మొత్తం కాలిపోయింది. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. తెలిసి చేశాడా, తెలియక చేశాడా? చెప్పాలి. తెలియక చేశాడుగా. అలాగైతే పాపం మనం తెలిసి చేశామా, తెలియక చేశామా? దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని కరుణించి, నీవు తెలియక పాపములో పడిపోతే ఆ పాపములో వచ్చి జీతము మరణమని, నరకమని ఆయన తెలుసు కనుక ఆయన ఈ లోకానికి వచ్చి ప్రతి పాపాన్ని తీసివేయుటకు ఆయన శిలువలో ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ప్రతి పాపాన్ని కడిగి నన్ను అందరినీ రక్షించాడు. గట్టిగా చప్పుదనే పరచండి. హల్లెలూయా. నో మ్యాటర్ వాట్ యు ఆర్, నువ్వు ఎవరైనా పర్వాలేదు, నువ్వు మనుష్యుడవే. నువ్వు మనుష్యుడవే, మన మనుషులమే. స్త్రీ అయినా, పురుషుడైనా, ఇంగ్లీష్ వచ్చినా, తెలుగు వచ్చినా, హిందీ వచ్చినా, తమిళ్ వచ్చినా, ఏ భాష మాట్లాడినా, ఏ దేశంలో పుట్టినా నువ్వు మనుషుడివే. కనుక నీకు నాకు పాపం అంటుకున్నప్పుడు దేవాది దేవుడు మనల్ని ప్రేమించి లోకానికి వచ్చి మనలను హత్తుకోవడానికి, మనల్ని ఎత్తుకోవడానికి, తన బిడ్డలుగా చేసుకోవడానికి ఆయన పరిశుద్ధ రక్తాన్ని శిలువ మీద కార్చినప్పుడు, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు. వీడు పాపం చేయలేదు, వీడు పుట్టక ముందు నేనున్నా, నాకు తెలుసు. వీడు పుట్టించింది నేనే, నాకు తెలుసు. వీళ్ళ తల్లిదండ్రులు పుట్టించింది నేనే, నాకు తెలుసు. కనుక ఎవరు పాపం చేశారో నాకు తెలుసు. కనుక నేను చెప్తున్నా, వీళ్ళు పాపం చేయలేదు, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేయలేదు, అసలు ఫ్యామిలీ పాపం చేయలేదు. కానీ ఎందుకు వచ్చింది గుడ్డితనం అంటే, దేవుని నామాన్ని మహిమపరచుటకు వీడు గుడ్డివాడుగా పుట్టి ఉన్నాడు. ఆమేన్. సమ్ టైమ్స్ మనకు రోగాలు వచ్చాయి, మనకు బాధలు వచ్చాయి, మన కన్నీళ్ళు వచ్చాయి, మనకు దుఃఖం వచ్చింది అంటే ఏదో నువ్వు తప్పు చేసేవని కాదు, నువ్వు పాపం చేసేవని కాదు, నీ తల్లిదండ్రులు పాపం చేసేవని కాదు. ఒక్కొక్కసారి నీకున్నటువంటి రోగము, బాధ, వేదన, కన్నీళ్ళు, దుఃఖము దేవుని మహిమ కొరకు. దాన్ని నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ధన్యుడివే. మా అమ్మ అంటే నాకు భలే ఇష్టం. అందరికంటే అమ్మోళ్ళు అంటే అందరికంటే, తండ్రి కంటే కూడా ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారు చెప్పాలి? తల్లిని ప్రేమిస్తారు. ఎవరు ప్రేమిస్తారు? తల్లిని ప్రేమిస్తారు. కన్నింది ఇద్దరైనా మనం ప్రేమించేది ఎక్కువగా 90%
తల్లినే, ఓ 10% తండ్రికి. ఎందుకంటే ఆయన బువ్వ పెట్టాడు కాబట్టి. కానీ మీకేదైనా జబ్బు వస్తే కౌగిలించుకుని తల్లే, ఎంత ప్రేమ అండి తల్లికి. నీకు టీబీ వ్యాధి వచ్చినా తల్లి కౌగిలించుకుంటుంది. నీకు ఎటువంటి వ్యాధి వచ్చినా తల్లి కౌగిలించుకుంటుంది. నీకు ఎటువంటి బాధ వచ్చినా తల్లి కౌగిలించుకుంటుంది. నాకు ఆ రోగం అంటుకున్న పర్వాలేదు, నా బిడ్డ బాగుండాలని కోరుకుంటుంది. తల్లి ప్రేమ చాలా గొప్పది. మా తల్లి అంటే, నేను చివరివాడిని ఇంట్లో, నా పేరు చంటి, అందరూ చంటి పాస్టర్ అంటారు. చివరివాడిని కాబట్టి ఇంకా ఎక్కువ ప్రేమ తల్లి అంటే నాకు. ఉన్నట్టుకుండి 86లో ప్రభు నా తల్లిని పిలిచేసుకున్నాడు. వెరీ షార్ట్ టైం నా తల్లితో నాకున్నటువంటి అనుభవం జస్ట్ ఒక 26 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, చాలా తక్కువ. అనగా నేను పుట్టి పెరిగి నాకు తెలిసి ఇది తల్లి ఇది తండ్రి అని తెలిసేసరికి కనీసం ఒక 6-7 సంవత్సరాలు అయిపోద్ది. అనగా నా తల్లితో నాకున్నటువంటి సంబంధం జస్ట్ ఒక 19 years ఉంటుంది, అంతే. 19 సంవత్సరాలే. ఈ 19 సంవత్సరాల్లో నా తల్లి యొక్క ప్రేమ ఎంత గొప్పదో నేను ఎరిగాను. దేవుణ్ణి బళ్ళి తిట్టుకున్నాను. నువ్వు దేవుడు అంటే అసలు నేను నమ్ముకుని మా నాయన తప్పా. ఎలా చేస్తామంటే నా జీవితాన్ని ఇలా నవ్వులు పాలు చేస్తావా? నన్ను వీధిలో వదిలేస్తావా? మా తల్లిలాగా ప్రేమించేది మా వదిన ప్రేమిస్తాడా? అన్న ప్రేమిస్తాడా? నాన్న ప్రేమిస్తాడా? ఎవరు ప్రేమిస్తాడు? ఈ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది నాకు ఈ జీవితంలో? ఎక్కడ దొరకదు తల్లి ప్రేమ. దేవుని చాలాసార్లు నిందించాను, అవమానపరిచాను, ఒక రకంగా తిట్టాను కూడాను. అసలు నువ్వు దేవుడు అంటాయా? ఉంటే అది చేస్తావు నాకు అని. అప్పుడు నాకు తెలియదు. ఎప్పుడైతే నేను రక్షణలోకి వచ్చానో, ఎప్పుడైతే ప్రభువుని నా సంపూర్ణంగా నేను అంగీకరించి దేవుని సేవకు వచ్చానో, అప్పుడు అర్థమైంది నా తల్లి లేదు కాబట్టే ఈరోజు నేను దేవుడిని నమ్ముకున్నాను. గట్టిగా చదువుపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా తల్లి ఉన్నంత వరకు నేను దేవుడిని నమ్మలేదు, దేవుని సేవకు రాలేదు. అప్పుడు నాకు అర్థం కాలేదు ఎందుకు దేవుడు తల్లిని పిలుచుకున్నాడో నాకు తెలియదు. కాబట్టి ఎన్ని తిట్లు తిట్టానో దేవుణ్ణి తెలియక. ఎందుకు వచ్చింది ఆ సమస్య? నన్ను రక్షించుకోవడానికి నా దేవుడు చేసిన ఒక ప్రణాళిక, ఒక ప్లాన్. అరే, నీ తల్లిని పిలుచుకుంటే తప్ప నువ్వు రావురా దేవుని సేవకి. నువ్వు రావురా, నువ్వు వస్తేనే రా ప్రజలకు వాక్యం చెప్పాలి. నువ్వు రావాలంటే నీ తల్లిని నేను తీసేసుకోవాలి. నువ్వు అంత మూర్ఖుడు రా, నువ్వు అంత మంచోడు కాదు, నువ్వు అంత మూర్ఖుడు కాబట్టి నేను కూడా కొన్ని మూర్ఖపు ప్లాన్లు వేయాలి నీకు, లేకపోతే నువ్వు నా పక్కకు తిరగవు కదా. ప్రతి జీవితంలో కూడా, ప్రతి కుటుంబంలో కూడా, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా సమస్యలు వస్తున్నాయంటే దేవుని యొక్క మహిమ కొరకు. అది నువ్వు అర్థం చేసుకున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఈ గుడ్డివాడు ఎందుకు గుడ్డివాడుకు పుట్టాడో తనకే తెలియదు. 40 సంవత్సరాలు అయిపోయాయి. గుడ్డితనాన్ని అనుభవించాడు, బాధ అనుభవించాడు, అవమానం అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు. తను ఏమి తిట్టాడో తనకు తెలియదు. ఏదో అలా కళ్ళు మూసుకొని కలపడమే. అందులో విషయం ఉందో తెలియదు, అందులో సంతోషం ఉందో తెలియదు, అమృతం ఉందో తెలియదు. తను వేసుకున్నటువంటి బట్టలు ఏ రంగులో ఉన్నాయో తెలియదు. ఏమన్నా మిమ్మల్ని ఆ ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పగలరా? గుడ్డివానికి రంగులు తెలుసా? రంగులు చూడగలరా గుడ్డివాడు? పసుపు, ఎరుపు, ఒకటే ఒక కలర్ తెలుసు. ఎందుకు తెలుసా? నలుపు. కళ్ళు మూసుకొని చూడండి, ఏం కనిపిస్తుంది? ఎరుపు కనిపిస్తుందా? చూడండి, కళ్ళు మూయండి ఒకసారి. కళ్ళు మూసి చెప్పండి, ఎరుపు కనిపిస్తుందా, పసుపు కనిపిస్తుందా? నలిపేనా? మరి గుడ్డోడు పరిస్థితి ఏంటి? 40 సంవత్సరాలు నలుపు అనుభవించినటువంటి వాడు, చీకటి అనుభవించినటువంటి వాడు. ఆశ చూడాలని, రంగులు చూడాలని, కానీ వల్ల కాదే. అమ్మ ఎట్టుంటాడో తెలియదు, తండ్రి ఎట్టుంటాడో తెలియదు, అన్నదమ్ములు ఎట్టుంటారో తెలియదు, అసలు వాడు కూర్చున్న స్థలం ఎలాంటిదో తెలియదు, మాట్లాడుతున్న మనుషులు అలాంటి వాళ్ళు తెలియదు. ఆ యొక్క అవమానం, ఆ యొక్క బాధ, ఆ యొక్క వేదన గుడ్డివానికి మాత్రమే తెలుసు, మీకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆ కుర్రవాడి దగ్గరికి వెళ్ళి, అబ్బాయి ఇదిగో నీ కంటి మీద పోస్తున్నా, రా దగ్గరికి రా, ఉమ్మూసాడు, బురద చేశాడు, కంటి మీద రాసేసాడు, వెళ్ళి చిలుముకొని వెళ్ళి కడుక్కోన్నాడు. నేను గాని గుడ్డోనై ఉంటే అలా చెప్పేవలేవయ్యా, నిన్ను ప్రభువా, నిన్ను క్రీస్తు, నువ్వు దేవుని కుమారుడు, మనిషి కుమారుడు, క్రీస్తు అభిషక్తుడు అని నేను పిలుస్తున్నారు. వాళ్ళు పిలిస్తే పిలిచారు, కానీ
నేను గుడ్డోడుగా పుట్టుంటే, ఏమండి, నేను పుట్టుకుతో గుడ్డోడుగా పెట్టుంటే నన్ను సిలువ కోనేటికి వెళ్ళమంటాడు. అసలే ఇక్కడ రావటమే అతి కష్టం. ఎవడో ఒకడు పట్టుకొని చెల్లు కూర్చోబెట్టాడు ఈ దారిలో. నన్ను కోనేటికి వెళ్ళమంటే ఎట్ట వెళ్తాను అని ఖచ్చితంగా అడిగేవాడిని నేను. ప్రభువా, నువ్వు బురద పూస్తే పూసావు, కానీ పేతురును యోహాను ఎవడో ఒకడు నాకు పంపిస్తే ఆ చెయ్యి పట్టుకొని నేను ఆ కోనేట్లోకి వెళ్తా అని అడిగేవాడిని. కానీ ఈ కుర్రోడు ఎంత మంచోడంటే, ప్రభువు చెప్పాడు, అది జరుగుతుంది. గట్టిగా చప్పట్లు పరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా గుడ్డితనం పోవడానికి, నా చీకటి పోవడానికి, నా వ్యాధి పోవడానికి నాకు కావలసింది విశ్వాసము తప్ప ఇంకొకటి కాదు. I to have faith in the Lord so that I may be healed. నాకు ఎప్పుడైతే విశ్వాసం వస్తుందో ఆ విశ్వాసం ద్వారా నాకు స్వస్థత కలుగుతుంది. కనుక కోనేరు ఎంత దూరమో నాకు అనవసరం, అది ఉందో లేదో కూడా నాకు అనవసరం, అందులో నీళ్లు ఉన్నాయో లేదో నాకు అనవసరం. ప్రభువు చెప్పాడు, నేను పోయి కడుక్కోవాలంతే. ఈరోజు మీరు వాక్యం వింటున్నారు కదా, ఈ వాక్యంలో నువ్వు విశ్వాసం ఉంచితే నీవు చేయవలసింది విధేయత. ఆ విశ్వాసం ద్వారా నీవు ప్రభువుని అడగడమే. ప్రభు నన్ను స్వస్థపరచు, ఆమేన్. ప్రభు నన్ను బాగు చేయి, హల్లెలూయా. ప్రభువా నన్ను కాపాడు, హల్లెలూయా. ప్రభువా నన్ను లేవనెత్తు, ఆమేన్. అక్కడవాడు ప్రభువు చెప్పినట్టుగానే ఎట్టెళ్ళాడో వెళ్ళాడండి. ఎవరిని దారి అడిగాడో తెలీదు, ఎవరిని పట్టుకున్నాడో తెలీదు, మొత్తానికి లోపడ్డాడు యేసయ్యకు. యేసయ్య మాటకు లోపడ్డాడు. ఆయన ఏ మాట చెబితే ఆ మాటలో జీవం ఉందని నమ్మాడు. ఏ మాట చెప్తే ఆ మాట తండ్రి అయిన దేవుని యొక్క మాటగా విశ్వసించాడు. నువ్వు వెళ్ళి కోనేట్లో కడుక్కో అంటే చూపు వస్తుందో రాదో అని అనలేదు, నాకు కళ్ళు వస్తాయో రాదో అనలేదు. నాకు ఖచ్చితంగా చూపు వచ్చింది. ఎందుకంటే చెప్పిన వాడు ఎవరో కాదు, సాక్షాత్తు దేవుని యొక్క స్వరూపము. గట్టిగా చప్పుడు దేవునికి వచ్చండి. హల్లెలూయా, హల్లెలూయా. హి ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్. ఆయన ఎవరో కాదు, దేవుని యొక్క స్వరూపం. ఆయన చెప్పితే సమస్తము జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఆ గుడ్డివాడు చూపు పొంది మందిరంలోకి వచ్చినప్పుడు, నిన్ను స్వస్థపరిచిన వాడు ఎవరో నీకు తెలుసా అని అడిగాడు. నువ్వు ఒకప్పుడు గుట్టెడు కదా, అవునయ్యా. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా, అవునండి. నిన్ను స్వస్థపరిచిన వాడు ఎవరో నీకు తెలుసా? తెలీదండి. నిన్ను స్వస్థపరిచిన వాడు ఎవరో నీకు తెలిస్తే ఆయన నువ్వు గుర్తిరుగుతావు. నీతో మాట్లాడుతున్నది నేనే, ఆమేన్. అయితే నువ్వు మనిషిలాగా కనిపిస్తున్నావు ఏందయ్యా? నువ్వు ప్రభు క్రీస్తు అంటుంటే నాకు చెవుల్లో విన్నాను, దేవుని కుమారుడు, మనిషి కుమారుడు, ఆయన క్రీస్తు, ఆయన మహిమ స్వరూపి అని చెబుతుంటే విన్నాను. కానీ ఇప్పుడు నా కళ్ళు తెరిచిన తర్వాత ఆ మహిమ స్వరూపము నీలో ఉన్నదని, ఆ మహిమ శక్తి నీలో ఉన్నదని, నువ్వు చెప్పిన మాటకు శక్తి ఉన్నదని ఇప్పుడు నేను గ్రహిస్తున్నాను. ప్రభువా, గట్టిగా చదువుదని పచ్చండి. Just believe in Jesus. He is the image of God. He is the power of God. He is the wisdom of God. ఆయన దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క బలము, దేవుని యొక్క అధికారము. ప్రభువా, అధికారి నీవు. యు ఆర్ ద లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి కూడా నువ్వే ప్రభువయ్యా. ఈరోజు నేను స్వస్థత పొందానంటే దానికి నీ అధికారమే, ఆమేన్. నీ అధికారం లేకపోతే నాకు కన్నులు రావు. ఇవాళ నేను చూడగలుగుతున్నానంటే, ఈరోజు నేను స్వస్థత పొందానంటే, ఈరోజు నేను లేచి నడుస్తున్నానంటే, ఈరోజు మా అమ్మను చూస్తున్నానంటే, ఈరోజు మా నాన్నను చూస్తున్నానంటే నా కన్నులు తెరిచావయ్యా, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పడానికి కొద్దిగా సమయం అవసరం, కానీ ఇంకొక మాట చెప్పి పరిశుద్ధాత్మ దేవునికి అప్పగిస్తాను. అదేంటో తెలుసా? చూడవలసింది నా తండ్రిని కాదు, నా తల్లిని కాదు, నన్ను ఎవరు స్వస్థపరిచారో ఆయన్ని చూడాలని నేను వెతుకుతూ ఉన్నా. పరిస్థితి నన్ను అడిగినప్పుడు నాకు తెలియదయ్యా అన్నప్పుడు నాకు ఎంత బాధ కలిగిందో,
నన్ను స్వస్థపరిచిన వాడు నాకే తెలియదే, నేను ఎట్లా కనుక్కోగలను అని నేను బాధపడతా ఇదిగో ఇన్ని రోజులు తిరుగుతూనే ఉన్నాను. ఇవాళ నేను నన్ను స్వస్థపరిచిన నిన్ను నేను చూడగలిగాను. ఆమేన్. ఈరోజు నువ్వు ప్రభువును చూడలేకపోతే నువ్వు ఎంత అంధకారములో ఉన్నావో, ఎంత గుడ్డితనములో ఉన్నావో. నువ్వు గుడ్డివాడుగా పుట్టకపోవచ్చు, ఓకే. నీకు గుడ్డితనము శరీర సంబంధంగా లేకపోవచ్చు, ఓకే. కానీ ఆత్మ సంబంధంగా దేవుని యొక్క శక్తిని చూడలేకపోతున్నావా? ఆత్మ సంబంధంగా దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నావా? సంబంధంగా దేవుడి ఇచ్చేటు రక్షణ పొందలేకపోతున్నావా? ఒకవేళ రక్షణ పొందలేకపోతే నీ గుడ్డితనము చాలా గొప్పది. ఎవరు దాన్ని బాగు చేయలేరు. యేసు ప్రభును చూచేటువంటి కన్నులు కావాలి. ప్రభు, నా కన్నులు తెరవు, నా పాపాన్ని నేను చూసుకోవాలి, నా గుడ్డితనాన్ని నేను చూసుకోవాలి. నేను ఎంత ఘోరపాపినో, ఎంత తప్పుదములు చేస్తున్నానో, ఎంత అతిక్రమములు చేస్తున్నానో, ఎంత మోసాలు చేస్తున్నానో, ఎంత అబద్ధాలు చెప్తున్నానో, నేను ఆత్మీయంగా ఎంతగా పతనమైపోయానో నేను చూడాలంటే నాకు నీ కన్నులు కావాలి, ఆత్మ సంబంధమైన నేత్రాలు కావాలి. అప్పుడే నేను చూడగలుగుతాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ఈ మొదటి దినాన ప్రభు నీతో మాట్లాడితే, శరీర సంబంధమైన కనులు తెరవడం కాదు ప్రభువా. నేను గుడ్డివాడుగా పుట్టకపోవచ్చు, కానీ ఎంతవరకు నేను చూడలేకపోతున్నా. నేను గుడ్డివాడుగా పుట్టకపోవచ్చు, కానీ ఎంతవరకు నీ జ్ఞానం నాకు లేదు. నేను గుడ్డివాడుగా పుట్టకపోవచ్చు, కానీ నీవెవరో నాకు తెలియదు. ఈరోజు నేను అడుగుతున్నా, నాకు ఆత్మ కనులు తెలుగు. నేను స్తుతిస్తూ, నేను గణపరుస్తూ, నిన్ను గణపరచుటకు నా కనులు, నా ఆత్మ సంబంధమైన కనులు నేను చూసుకోవాలి. నేను ఎలాంటి పాపినో, ఎలాంటి దుర్మార్గునో, ఎలాంటి దుష్టుడునో, ఎలాంటి అనీతిపరుడునో నన్ను నేను చూసుకునే కనులు నాకు కావాలి. ఎంతసేపటికి ఇతరులు చూస్తున్నాను కానీ నా పాపం నేను చూసుకోలేకపోతున్నా. అంతటి గుడ్డివాడు నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీవు ప్రభువా మాతో మాట్లాడుచున్నందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ ప్రభువా. నన్ను నేను, నా హృదయాన్ని చూసే కన్నులు నాకు దయచేయి. నా పాపాన్ని నేను చూడగలిగినటువంటి ఆ ఆత్మీయ నేత్రం నాకు ఇస్తే ప్రభువా, నా పాపాలు క్షమించమని ప్రార్థన చేయగలను. నా తప్పులేంటో నేను తెలుసుకుంటే, అయ్యా నేను తప్పులు చేస్తే నా పాపాలు క్షమి, ఇదే నా గుడ్డితనమని నీ పాదాలు పట్టుకోగలను అని మీలో ఎవరైనా ఆత్మనేత్రాలు తెరవమని, మన తప్పులు మనం తెలుసుకోవాలని ఆశ కలిగి, ఉద్దేశం కలిగి ఉంటే లేచి నిలబడి నీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. ప్రభు, ఇతరులను చూసే కనులు కాదు ప్రభువా, నన్ను నేను చూసుకునే కనులు, దృష్టి నాకు కావాలి. I want to see my sins with my own eyes. The spiritual eyes, not the physical eye of Father. శరీర సంబంధమైన కనులు నా పాపములను చూడలేవయ్యా. ఇంకా ఎవరైనా మీలో నిలిచి ఉంటే ప్రభువా, నన్ను నేను చూసుకునేటువంటి, నా తప్పులు నేను చూసుకునేటువంటి, నా పాపములు నేను చూసుకునేటువంటి, నా అతిక్రమలు నేను చూసుకునేటువంటి ఆ ఆత్మ నేత్రం నాకు దయచేసి నేను చూసుకోవాలి ప్రభు. చూసుకొని నీ పాదాలు పట్టుకోవాలి. ఇంకెవరైనా నిలిచిపోండి. ఎవరైనా ఇంకా ప్రభువా, నాకు ఆ కన్నులు కావాలి, నా కన్నులు కావాలి, ఆత్మ సంబంధ నేత్రాలు కావాలి, నన్ను నేను చూసుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే నా తప్పు నాకు చూపించు, ఆ నేత్రం నాకు దయచేయి. ఆ గుడ్డివాడిని స్వస్థపరిచి తను చూసుకునేటట్టు చేసావు కదా, నన్ను కూడా నా తప్పులు నేను చూసుకునేటట్టు నాకు కూడా సహాయం చేయి. నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, నిల్చున్న నీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. నిల్చున్న నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. వండర్ఫుల్ గాడ్, we praise you God, awesome God. పరిశుద్ధుడా, నీ ఆత్మతో నింపినందుకే స్తోత్రాలు. ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి స్తోత్రాలు. నిన్ను చూచేటువంటి ఆత్మ నేత్రాలు మాకు కావాలి ప్రభువా. మా పాపాలు మేము చూచి యేసయ్యా మా పాపాలు క్షమించు అని
అని చెప్పేటువంటి ప్రభా అనుభవంలోనికి మమ్మల్ని తీసుకెళ్ళి ప్రభా ఆత్మదేవ మాతో మాట్లాడుచున్నందుకే నీకు స్తోత్రాలు. ఈ ఒక్కరోజే కాదు ప్రభా, ఈ 3 దినాలు మాతో మాట్లాడు ప్రభా, నీకు స్తోత్రాలు. మేము రూపంగా మార్చబడడానికి ప్రభా, నీవే లోకంలో జీవించడానికి ప్రభా, నీకు సాక్షులుగా బ్రతకడానికి ప్రభా, ఈ 3 రోజులు మాతో మాట్లాడు. థాంక్యూ జీసస్. హల్లెలూయా. కరషామమ పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభు నీ బిడ్డలతో మాట్లాడేందుకే స్తోత్రాలయ్యా. ఎవరైతే తమను తాము ప్రభు నీకు సమర్పించుకొని ప్రభు అయ్యా కన్నులు తెరిచినందుకు స్తోత్రాలు. మమ్మల్ని మేము చూసుకోవాలి, మా తప్పులు చూసుకోవాలి, మా పాపములు చూసుకోవాలి, నీ పాదాలు పట్టుకోవాలి ప్రభు, పాపాలు క్షమించమని అడగాలి ప్రభు. అలాంటి అనుభవానికి మమ్మల్ని తీసుకెళ్ళమని ఎంతమంది అయితే ప్రార్థించారో పరిశుద్ధాత్మ దేవ నీ యొక్క అభిషేకములోనికి వారిని తీసుకురా ప్రభు. తమ తప్పులు తను తెలుసుకొని యేసయ్యా మా పాపాలు క్షమించమని అడిగేటువంటి అనుభవంలోనికి తీసుకురా ప్రభు. ఎంతమంది అయితే ప్రభా ఈ స్వరం విన్నారో అందరినీ ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి, వారి దాంపత్య జీవితం దీవించండి, వారి ఉద్యోగాలు దీవించండి, వారి సంపాదన దీవించండి, వారి చేతుల కష్టజితము దీవించండి. అందరూ దీవించబడాలి ప్రభా ఈ 3 దినాలనైనా. ఎంతమంది అయితే ప్రభా స్టేజ్ చేసి కష్టపడ్డారు, లైటింగ్ వేసి కష్టపడ్డారు, మ్యూజిక్ మంచి కష్టపడ్డారు ప్రభా, పట్టలేసి ప్రభా క్లీన్ చేసి కష్టపడ్డారు తండ్రి, ప్రార్థన చేశారు, అందరినీ ఆశీర్వదించు ప్రభా. నీకు స్తోత్రములు. అందరినీ ధారాళంగా దీవించే దేవుడు ప్రభా ఆశీర్వదించు. నేను స్తుతిస్తున్నాం, నేను ఘనపరుస్తున్నాం. మా మధ్యలోకి వచ్చినందుకే స్తోత్రాలు, మాతో మాట్లాడేందుకే స్తోత్రాలు. నీకే స్తుతి, నీకే మహిమ. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పడతామండి. గొప్ప దేవుడు ఆయన, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు.